బారులు తీరుతున్నారు. ఇప్పటికే ఆ బుక్ మై షోలో కూడా దానికి సంబంధించినటువంటి ఆ టికెట్లు అయితే అన్ని కూడా అయిపోయాయి. అన్న చెప్పండి, ఏంటి మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎలాగో బ్లాక్ బస్టర్ అవుతుంది. జనవరి 11, 2026 ఇదే జనవరి 11, 2017 నాడు బాస్ ఇస్ బ్యాక్ రిలీజ్ అయింది. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మనశంకర్ వరప్రసాద్ తో బాస్ వస్తున్నాడు. అప్పుడు 9 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన డేట్ కాబట్టి ఈ డేట్ కు బాస్ కు మంచి సెంటిమెంట్ ఉంది. బాస్ మళ్ళా ఫ్లాప్ నుంచి కంబ్యాక్ చేయబోతున్నాడు, అభిమానుల్ని అలరించబోతున్నాడు. అప్పుడు స్పెషల్ మార్నింగ్ షో ట్రెండ్ ఉండే ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినప్పుడు, అప్పుడు కుమ్మి పడేశాడు. ఇప్పుడు ప్రీమియర్ లో ట్రెండ్ వచ్చింది, అయినా ఆయననే కుమ్ముతున్నాడు. తరాలు మారినా, ఎన్ని టెక్నాలజీలు మారినా, శాటిలైట్స్ వచ్చినా, రీల్ సిస్టమ్ వచ్చినా, ప్రతి ట్రెండ్కు తగ్గట్టు ఆయన కూడా డెవలప్ అవుతూనే వస్తాడు. కానీ ఆయన జనరేషన్ మారింది కావచ్చు, ఆయన కెపాసిటీ మాత్రం మారలేదు. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ డేట్ నాడు ప్రీమియర్లు పడుతున్నాయి. ఈసారి కూడా అందరికి ఇచ్చి పడేస్తాడు బాస్. అంటే మీ ఉత్సాహం చూస్తుంటే చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ లా అయితే కనిపిస్తున్నారు. ఏంటి బాగా ఇష్టమైన సినిమా ఏంటి చిరంజీవి? అసలు ఇష్టం లేని సినిమా అంటూ లేదండి. డైహార్డ్ ఫ్యాన్ అంటే ఇష్టం లేని సినిమా ఎందుకు ఉంటుంది? డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇష్టం లేని సినిమా ఎందుకు ఉంటుంది? సో ఇంకా పాటలు, మనశంకర వరప్రసాద్ పాటలు, ట్రైలర్ అవన్నీ చూసారా? అన్నీ చూసాము, అన్నీ బాగున్నాయి. అందుకోసమే ఆగలేకుండా మార్నింగ్ వరకు ఎందుకు ఉండాలని చెప్పి ప్రీమియర్స్ వచ్చేసినాం. ఖచ్చితంగా పండగ సినిమా లానే ఉంటుంది, బాస్ సినిమా లానే ఉంటుంది. బాస్ అస్సలు డిసప్పాయింట్ చేయడు అనొచ్చు. సెటర్లు వేసుకునే వాళ్ళు బోలశంకర్ అని, బోలశంకర్ ఫ్లాప్ తర్వాత కూడా ఇలాంటి కలెక్షన్ పెడుతుంది చూడు, దట్ ఈస్ బాస్. వెంకటేశ్వర గురించి ఏం చెప్తారు మరి? అది ఫ్రెండ్లీ నేచర్ అండి. వాళ్ళే అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మాకెందుకు ఇగో, మేము కూడా దానికి ఫ్రెండ్లీగానే తీసుకుంటాం. మా బాసే కాంప్రమైజ్ కనుక మేమెంత చూస్తున్నారా? మామూలుగా ఒక్క హీరో ఉన్నాడంటేనే హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు సూపర్ స్టార్లు అయితే మనకి సినిమాలో ఉండడంతో మొత్తంగా హంగామా నెలకొంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, అటు పవర్ స్టార్ ఫ్లెక్సీలే కానీ, మెగాస్టార్ ఫ్లెక్సీలే కానీ, రామ్ చరణ్ గారి ఫ్లెక్సీలు కానీ మొత్తంగా కూడా చూపిస్తూ అక్కడ ఫ్యాన్స్ హంగామా చూసుకోవచ్చు. సంక్రాంతి పండుగ నిజంగానే 2 రోజుల ముందే వచ్చింది అన్నట్లయితే ఇక్కడ థియేటర్ల వద్దనైతే మనకి కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు, కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఏకంగా దేవుళ్ళ కూడా తమ అభిమాన హీరోని అయితే మనం చూస్తున్నాం. విజయ్ ప్రత్యక్షంగా చూస్తున్నాము. చూడాలి, ఎందుకంటే అనిల్ రావిపూడి మూవీ అంటే మనకు తెలుసు. అనిల్ రావిపూడికి ఇప్పటివరకు ఎలాంటి ఫ్లాప్స్ లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత అట్రాక్ట్ అవుతారో తెలుసు. గత ఏడాది వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నామనే మూవీ కూడా ఇదే రకంగా కూడా వచ్చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరిస్థితి. అదే విధంగా ఈసారి మల్టీ స్టారర్స్ తో అయితే ఈ మూవీ మన ముందుకైతే రాబోతుంది. ఇప్పటికే అటు ఇన్స్టాగ్రామ్ లోనే కానీ, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్నిట్లలో కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమా పాటలు అయితే ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో కూడా మనము మాట్లాడుకోవచ్చు. సో మనకి తెలుసు, ఎందుకంటే అటు మీసాల పిల్ల సాంగే కానీ, అటు వరప్రసాద్ గారి ఆ సాంగ్ కానీ, టైటిల్ సాంగ్ కానీ, అటు నయనతార ఉన్నటువంటి డియేట్ సాంగ్లే కానీ, అవన్నీ కూడా ఎంతో సూపర్ హిట్ అయిన నేపథ్యం అయితే మనకు అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఇటు థియేటర్లో మూసాపేటలో ఉన్నటువంటి శ్రీరాముడు థియేటర్ తో పాటు నగరంలో ఉన్నటువంటి ప్రధాన థియేటర్లు ఏదైతే సంజానే కానీ, అటు ఏఎంబి మాల్, మల్టీప్లెక్స్ల వద్ద అన్నిటి దగ్గర కూడా ఇదే రకమైన హడావిడి సందడి అయితే నెలకొంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఆ విజువల్స్ ని, అంటే వారి ఉత్సాహం చూసుకోవచ్చు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా, ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఆ ఉత్సాహం ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఖచ్చితంగా చిరంజీవి సినిమా అంటే ఒక రోజు మేము ముందే చూస్తామన్నట్టు కూడా పిల్ల పాపలతో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ కానీ అందరూ కూడా వచ్చారు. ఒకసారి మనం బిల్డర్ లో చూస్తున్నాము. ఆ కుంకుమ పెట్టడమే కానీ, పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం, ఒక పండుగ వాతావరణం. నిజంగా ఒక పండుగ జరుగుతున్న వాళ్ళకి ఒక జాతర జరుగుతున్న నిజంగానైతే థియేటర్లో అయితే కనిపిస్తుంది. మనం లైవ్ లో చూసుకోవచ్చు. పాలాభిషేకాలు అయితే తమ అభిమాన హీరోలకు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మనకి అటు థియేటర్లలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి సినిమా అయితే రాబోతుంది. గత 40-50 సంవత్సరాల నుండి కూడా చిరంజీవి సినిమా అంటేనే ఇష్టపడని వారైతే ఎవరు ఉండరు. సో జనరేషన్ జనరేషన్ ఫైర్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఇంకొంతమంది వచ్చింది గారు, ఏంటి ఎలా అనిపిస్తుంది మూవీ? మాకు పండుగ జనవరి 12 నుంచి స్టార్ట్ అయింది, కానీ మాకు మాత్రం ఇంకా ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా పైన? చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రీచ్ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2026 మెగా ఫ్యాన్స్ ఫస్ట్ అన్నీ వస్తారు, పెద్దనియా తర్వాత నెక్స్ట్ మన మగా రామ్ చరణ్ గారు వస్తారు, నెక్స్ట్ మన బాస్ ఇంకెవరు పవన్ కళ్యాణ్ అన్న వస్తారు. ఇక మొత్తం ఈ సంవత్సరం మొత్తం అందరు రెచ్చిపోండిగా. ఏంటి మెగా ఫ్యామిలీ ఫ్యానా? మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. అలాగే ఈ మధ్య మన రెబల్ రాజేశ్వర్ సినిమా కూడా రిలీజ్ అయింది, అది కూడా చాలా బాగుంది. న్యూట్రల్స్ జై మెగాస్టార్, జై రెబల్ స్టార్.
జై పవర్ స్టార్. చూసారా ట్రైలర్ అవన్నీ చూసారా, ఎలా అనిపించినాయి? చూసాను, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు కూడా ఈ సంవత్సరం వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. ఇదే మన అనిల్ రావుపూడి గారు కూడా సేమ్. మామూలుగా అనిల్ రావిపూడి గారు ఒక్క హీరోని పెడితేనే అది బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మనం చూసాం. ఈసారి ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారు, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇద్దరు కాంబినేషన్? చెప్పారు కదా, బ్లాక్ బస్టర్ పొంగలే లాస్ట్ టైం. ఈసారి కూడా సేమ్ రిపీట్, వస్తాడు హిట్ కొడతాడు, రిపీట్. వెంకీ మామ వచ్చాడంటే మామూలుగా ఉండదు ఇక్కడ సినిమాలో కూడా. అది మాకు చాలా మంచి క్యామియో. ఆల్రెడీ మెగాస్టార్ మన పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేశారు, అదే పవర్ స్టార్ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు. ఇంకా నెక్స్ట్ మన వెంకీ మామ గారికి నాది అడ్వైజ్ ఏంటంటే, మన ఇంకెవరు ఉన్నారు, మనకి రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా కుదిరితే చేసేయండి. మీరు కూడా మా మెగా ఫ్యాన్స్ లో కలిసిపోండి. చూస్తున్నాం కాదు, ఒక్క చిరంజీవి ఫ్యాన్స్ కాదు, మొత్తంగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. అటు పవర్ స్టార్ గారే కానీ, మెగా పవర్ స్టార్ కానీ, అటు బాసే కానీ, వాళ్ళందరూ కూడా సో వచ్చేసిన పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు ఆ స్లోగన్స్, అటు ఆ మెగాస్టార్ సంబంధించినటువంటి ఆ స్లోగన్స్ మొత్తంగా ఏంటంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? క్రేజీ క్రేజీ మెంటల్ ఆబ్వియస్లీ. విత్ అనిల్ రావుపూడి ఉన్నాడు, మెగాస్టార్ వైబ్, ఇంకా అతని గ్రేస్, ఇంకా అంతే. ఇంకా ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతే. సంక్రాంతి ఏంటి సంక్రాంతికి నార్మల్ గా సినిమాలు వచ్చాయంటే ఒక పెద్ద పండుగనే చెప్పుకుంటాం. చిన్న హీరోల సినిమాలు వచ్చినా కూడా ఎంతో సందడిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటిది మెగాస్టార్ బాస్ చిరంజీవి సినిమా అయితే మనకు వచ్చింది. ఎలా ఉంది ఆ ఉత్సాహం? ఎలా ఉంది? ఆల్రెడీ వైబ్ అనేది ఉక్సెప్టెడ్ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి ఎప్పుడో 3 రోజుల ముందే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అది ఫాలో అప్ కోసం ఈ మూవీ అనేది అంతే. అతని వైబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్, మెగాస్టార్ అంతే. చూసుకోవచ్చు సార్, మనశంకర వరప్రసాద్ గారి మూవీ టైటిల్ తో ఉన్నటువంటి టీ షర్ట్లు ఏంటి? సెలబ్రేటింగ్ ద యూఫోరియా ఆఫ్ మనశంకర వరప్రసాద్. ఏంటి అంత డై హార్డ్ ఫ్యాన్స్ మీరు? మేము బాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్. మేము యూఫోరియా మూవీతో మనశంకర వరప్రసాద్ ని హిట్ చేయడానికి శ్రీరాములు థియేటర్ వచ్చాం. సో మేము గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన యూఫోరియా మూవీ 6th రిలీజ్ అవుతుంది. ఆ పండగ ముందు ఈ పండుగను ఒక్కసారి చేసుకుని ఆ మొదలైపోయిన నేపథ్యం చెప్పండి. సో ఆ పండగ ముందు ఒక్కసారి మేము చేసుకునే పండగ ముందు ఒక్కసారి బాసు పండగ చూసి వెళ్దామని శ్రీరాములు థియేటర్కి వచ్చాం. బాసులో స్టోరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, చాలు, ఇంకేం అవసరం లేదు. బాసు నడుచుకొని వచ్చి కళ్ళద్దాన్ని పెట్టుకొని రూపు స్టెప్ వేస్తాడంటే నిజానికి చిరంజీవి ఏది ఏమాత్రం తగ్గట్లేదు. మన డాడీల దగ్గర నుండి కూడా అదే ఫైర్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అదే ఫైర్ కంటిన్యూ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ జనరేషన్ అయినటువంటి మీరు కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు, ఏంటి విషయం? ఏ జనరేషన్ అయినా సరే బాసుని చూసుకొని ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వస్తారు. ఆయనే ఇన్స్పిరేషన్. బాసుని చూసుకొని ఆయనే మార్గదర్శకుడు. ఆయన వేసిన దారిలోనే అందరూ నడుస్తున్నాం, ఆయన వేసిన దారిలోనే అందరూ నడుస్తాం కూడా. మేమందరూ యాక్టర్సే, మేమందరూ చిరంజీవి గారి అభిమానులే. ఆయన ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి ఆయన విన్నర్. అంటే మీసాల పిల్ల సాంగ్ కానీ, టైటిల్ సాంగ్ కానీ, ట్రైలర్, టీజర్ అవన్నీ కూడా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా ఉన్నాయి. మీ మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి? బాస్ ఉంటే ఏదైనా మాకు హూక్ స్టెప్ చాలా బాగా నచ్చింది. ఆ వింటేజ్ వైబ్ హూక్ స్టెప్ ఆల్రెడీ చాలా హూక్ స్టెప్ చూస్తున్నా కదా, వాళ్ళ హుక్ స్టెప్లు ఎంత ట్రెండింగ్ అయిందో ఒకసారి చూసుకోవచ్చు. మొత్తంగా ఏంటి మరి విక్టరీ వెంకటేష్ గారి గురించి ఏం చెప్తారు? విక్టరీ వెంకటేష్ గారి గురించి ఏం చెప్తా, ఆయన ఎప్పటికీ అందరి ఫేవరెట్ హీరో. ఆయన లాస్ట్ సంక్రాంతికి వచ్చారు, ఈ సంక్రాంతి కూడా మళ్ళీ వచ్చేసారు. డబుల్ ధమాకాతో వస్తున్నారు. మా చిన్నప్పుడు చైల్డ్హుడ్ స్టార్స్, మేము చూసి పెరిగిన స్టార్స్ వాళ్ళందరూ. సో ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఒక స్క్రీన్ మీద వస్తే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఖచ్చితంగా కనిపిస్తాయి. మా యొక్క చైల్డ్హుడ్ డ్రీమ్ మళ్ళీ నెరవేరబోతుంది. అనిల్ రావుపూడి గారితో మళ్ళీ నెరవేరబోతుంది మా చైల్డ్హుడ్. మేము మరొక్కసారి స్క్రీన్ మీద తెరపై చూసి ఆనందంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. పదే అనిల్ రావుపూడి గారు అంటున్నారు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ లెక్కన ఆ స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో ఈ సినిమాలో కూడా అదే స్ట్రీక్ మెయింటైన్ అవుతుంది. 100% డౌటే లేదండి. అనిల్ రావుపూడి గారికి అసలు ఫెయిల్యూరే లేదు. ఆయన ఏం చేసిన సక్సెస్. అసలు పైగా వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇద్దరు వస్తున్నారంటే వాళ్ళిద్దరికి అసలు ఫ్యామిలీ ఆడియన్స్ లో హెవీ క్రేజ్ ఉంది. వాళ్ళిద్దరు ఇంకా కలిసి వస్తున్నారంటే ఇంకా అది మేము ఊహించలేకపోతున్నాం ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళిద్దరు స్క్రీన్ లో కనిపిస్తే ఆ మూమెంట్ అయితే చాలు. ఇంకా
సో దానికోసం ఫ్యామిలీస్ ఇంకొచ్చు ఈ సినిమా ఆల్రెడీ హిట్. మేము ఆ యూఫోరియా ఎంజాయ్ చేయడానికి వచ్చాం యూఫోరియా టీం నుంచి. అంటే ఇటు ట్రైలరే కానీ పాటలు అవన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి, ఓకే. కాకపోతే ఇంటర్నెట్ లో కొన్ని ప్లేసెస్ లో నెగిటివ్ గా కూడా ట్రోల్స్ అవుతున్నాయి, దానికి ఏం చెప్తారు మరి? అవి ట్రోల్స్ అనేవి ఎక్కడన్నా అవుతాయండి, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా సక్సెస్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అనిల్ రావిపూడి గారు ఏ సినిమా ఎఫెక్ట్ కాలే, మరి చూసా మరి లాస్ట్ సినిమా 300 కోట్ల పైన అయింది, ఇది కూడా డెఫినెట్లీ అవుతుంది. సో ఆ ట్రోల్స్ అనేది దాన్ని సీరియస్ గా ఆయన తీసుకోరు, అసలు జనాలే తీసుకోరు. ఆయన ఎందుకంటే ఆయన క్రాఫ్ట్ ని నమ్ముకుని వెళ్తారు, అందరిని ఎంటర్టైన్ చేస్తారు, మనం వచ్చి ఎంటర్టైన్ అవుతున్నామా లేదా అన్నది అంతే. ఆ ట్రోల్స్ అవన్నీ పట్టించుకోవాలి. ఓకే, మనం ఇంకోటి మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది నయనతార గారి గురించి. నయనతార గారి హిస్టరీ మనకు తెలుసు, ఆవిడ మూవీస్ మనకు తెలుసు. ఏంటి నయనతార గారి యాక్టింగ్ కి మెగాస్టార్ గ్రేస్ కి ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అది ఇంకా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. అది ఇంకా నయనతార గారు ఇద్దరు యాక్టింగ్ లో కుమ్మేస్తారు, అసలు ఆవిడ యాక్టింగ్ కుమ్మేస్తారు, ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు, ఇమోషనల్ సీన్స్ కామెడీ సీన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా చూడాలి, కొద్దిసేపు మనం చూడబోతున్నాం. తమ్ముడు నువ్వు చెప్పు, ఎలా ఉండబోతుంది సినిమా, ఏంటి ట్రైలర్ అవన్నీ చూసావా? నా ట్రైలర్ చూసినా, మొత్తం చూసినా. చిరంజీవి 70 years కాదన్న, ఓన్లీ 25 years అంతే. ఇచ్చి పడేసిన లుక్స్ కానీ ఆ స్టెప్స్ కానీ ఉక్కు స్టెప్ కానీ సురేఖ నాకు రెండు నచ్చినాయి బ్రో. ఫస్ట్ సురేఖ సాంగ్ నచ్చింది, ఉక్కు స్టెప్ నచ్చింది చూడు బ్రో, ఇచ్చి పడేసింది అంతే. ఒకసారి స్టెప్ ఎలా ట్రై చేస్తారా బ్రో? స్టెప్ ట్రై చేస్తున్నా బ్రో, కొంచెం నేర్చుకుంటున్నా, కానీ ఆ పోస్టర్ వస్తున్నా బూజ్ పాల్స్ వస్తున్నా బ్రో. పక్క చెప్తున్నా చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది బ్రో, ఇచ్చి పడేస్తున్నాం. నేను రేపు వద్దాం అనుకున్నా, నాకు ఆగుతుంది చిరంజీవి సినిమా చూద్దామని. ప్రీమియర్కి వచ్చేసిన బ్రో, ఎందుకన్నా భయమైంది, ఎందుకంటే ప్రీమియర్స్ పడే అనుకున్నా, మళ్ళీ రాజసాకు అట్లా అయింది కదా, అట్లానే సెటిల్ చేసి మొత్తం అంతా అయిపోయింది, ప్రీమియర్స్ పడుతున్నాయి అంతే. ముఖంలో నాకు కళ కనిపిస్తుంది, చిరంజీవి సినిమా కళ కనిపిస్తుంది. చిరంజీవికి ఎందుకంత పెద్ద ఫ్యాన్ అంటే ఏం చెప్తాను బ్రో? యాక్చువల్ నేను డైరెక్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ బ్రో. నేను డైరెక్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్ అంటే చెప్తున్నా. నా దేవుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి మా బాస్ అంతే. చూసినావా నా దీపే కూడా పెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ నాకంటే మస్తు ఇష్టం. పవన్ కళ్యాణ్, చిరంజీవి మా బాస్. మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు మరి మీరు. మెగా ఫ్యామిలీ పైన ఈ మధ్య కొన్ని ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోతాయి, ఏం చెప్తారు? అంతా చేస్తున్నారు, అంతా ఒకటే అన్న, అంతే. మెగా ఫ్యాన్స్ మొత్తం ఒకటే, అందరు ఒకటే. TFI బాగుంటే మనం బాగుంటాం అంతే అన్న. అందరు మూవీస్ మంచిగా రావాలి, అందరు సక్సెస్ పెట్టాలి, అందరం మంచిగా ఉండాలి, అందరం ఎంజాయ్ చేసుకోవాలి. మూవీ సంక్రాంతికి ఎంజాయ్ చేయాలి. పక్క చెప్తే చిరంజీవి అయితే బ్లాక్ బస్టర్ ఇట్టి కొడుతుంది అంతే అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ కూడా యూత్ చూసినా కూడా TFI బాగుండాలి అని అంటున్నారు. మరి రేట్లు కూడా పెంచుతున్నారు, ఏం ఫరక్ పడదా? రేట్లు మరీ అంత ఏం పెంచలేనా, ఈక్వల్ అండి. మొన్న రాజ్యసభకి మరీ అంత పెంచలే, ఈక్వల్ పెడుతుంది రేట్లు, అంతా మాకు అంతా ఏం లేదన్న, రేట్లు మంచిగానే ఉన్నాయి. సినిమా హిట్ అయింది అంటారా? ఖచ్చితంగా హిట్ కాదన్న, ఏం మాట్లాడుతున్నాం, బ్లాక్ బస్టర్ అన్న, హిట్ అయిందన్న. చిరంజీవి లుక్స్ అయిందన్న, అవి ఏంటి అన్న, అది సాంగ్ అయినా సురేఖ సాంగ్ అయినన్న. ఇంతలో యాక్చువల్ 25 years అనుకుంటున్నాను నేను, అట్లా అది వస్తే నాకు 25 years లేకపోతే 70 years. నాకు మా డాడీ గారు ఎత్తున్నా, నేను డాడీ మీకు ఎన్ని years డాడీ అంటున్నా, మా డాడీ ఎత్తున్నా నాకు 55. మా చిరంజీవి ఏంటంటే అట్లా చిరంజీవి అట్లా. చిరంజీవి ఫ్యాన్? మా డాడీ కూడా చిరంజీవి ఫ్యాన్ అయ్యా, మస్తు మా చిరంజీవి ఫ్యాన్. నాకు ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అట్లా అని వద్దాం అనుకున్నా, వచ్చిన మూవీకి పక్కా. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కి ఎక్కడ చూసినా కూడా లుక్స్ హైలైట్ అని అంటున్నారు, మరి ఆ వింటేజ్ లుక్ మనం మూవీలో చూడబోతున్నావా? మూవీలో చూడబోతున్నాం బ్రో. అన్ని రావుపురి మనని డిసప్పాయింట్ చేయదు బ్రో. అన్ని లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నామని బ్లాక్ బస్టర్ కొట్టిండు, ఇది కూడా చెప్తున్నా కదా, పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ కొడుతుంది అంతే. చిరంజీవి అంటేనే ఒక నాకు బ్రూస్ బాన్స్ వస్తున్నప్పుడు రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చూస్తే నాకు బ్రూస్ బాన్స్ వస్తున్నాయి బ్రో, ఇచ్చి పడిస్తుంది. నయనతార లుక్స్ ఎట్లున్నాయి? మంచిగా బ్రో, మంచిగా ఉంది. ఇప్పుడు వస్తుంది అంటే థియేటర్కి వస్తుంది అంత ఆమె కూడా, ఎంజాయ్ చేసి వాళ్ళు పక్క బ్లాక్ బస్టర్ మూవీ. మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవన్నా, ఎందుకంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక్క మీ దగ్గర కూడా ఒకసారి చిన్న పిల్లలు ఒకసారి మనకి ఫ్లెక్సీలు పట్టుకొని కూడా కనిపిస్తున్నారు. ఏంటి చిరంజీవిని చూడడానికి వచ్చేసారు? చిరంజీవి సినిమా అంటే అంత ఇష్టమా? జై పవర్ స్టార్, జై జనసేన, జై మెగాస్టార్, జై చిరంజీవి. చూసావా చిరంజీవి మూవీ చూస్తావా? ఏంటి ఫేవరెట్ మూవీ చిరంజీవి? వాల్టర్ వీరయ్య. ఏంటి వాల్టర్ వీరయ్యలో ఒక మంచి సాంగ్? డోంట్ స్టాప్ డాన్సింగ్.
మనశంకర వరప్రసాద్ కూడా పూనకాలు లోడ్ అవుతాయా? ఫస్ట్ పూలకాల లోడింగ్ చూసావా సినిమా పాటలు ట్రైలర్ అవన్నీ చూసావా? ఎలా అనిపించింది? రోజు 100 times ఇస్తాను నేను. రోజు 100 times. ఏంటి నీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి? హుక్ స్టెప్ హుక్ స్టెప్ వేస్తావా? హుక్ స్టెప్ ఒకసారి చూస్తున్నాం కదా మనము. హుక్ స్టెప్ ఎంత ట్రెండ్ అయిందంటే అటు చిన్న పిల్లల దగ్గర నుండి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా ఒకసారి హుక్ స్టెప్ ఎంత ముఖంలో తన ముఖ పండుగ వాతావరణం మొత్తం కూడా తన ముఖంలోనే కనిపిస్తుంది. సో ఏంటి ఈసారి సంక్రాంతికి ఇదే ఒక పెద్ద గిఫ్ట్? పెద్ద ఇయర్ హిట్ అవుతుంది. డే 154 crores. అంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా, ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? మూవీ ఎందుకు హిట్ అవుతుంది? చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అది. ఏంటి చిన్న నువ్వు చెప్పి చూసావా? చూస్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అంటే కూడా చెప్తున్నారు. ఒక జనరేషన్ కి ఎలాంటి కూడా గ్యాప్ లేకుండా కూడా చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా మొత్తంగా కూడా ఆ మనశంకర వరప్రసాద్ లో ఉన్నటువంటి చిరంజీవిని అయితే చూడడానికి వచ్చారు. ఎందుకంటే మనము ఈసారి లుక్స్ చూసుకున్నాము, ఆ గడిచిన కొన్ని సినిమాలతో పోలిస్తే ఈసారి అయితే పూర్తిగా కూడా వింటేజ్ లుక్స్ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎస్ మేడం, మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి మూవీ ఎలా ఉండబోతున్నారు? బాగుంది అనిపిస్తుంది. ఏంటి ఆ మీసాల పిల్ల సాంగ్ కానీ, ప్రసాద్ సాంగ్ కానీ, ఆ హుక్ స్టెప్ కానీ అవన్నీ కూడా ట్రెండ్ అవుతుంది. మీ మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి? సో ఓకే, మొత్తంగా ఆ మూవీలో కూడా ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు కదా. అటు వెంకటేష్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం, అటు మెగాస్టార్ అంటేనే మాస్ అనుకుంటే కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ లో? చించేపోతా అనిపిస్తుంది. మీరు చెప్పండి ఎలా ఉంటది? చిరంజీవి ఫ్యానా మీరు కూడా? చూస్తారా చిరంజీవి మూవీస్? ఏంటి మోస్ట్ ఫేవరెట్ చిరంజీవి మూవీ ఏంటి? మోస్ట్ ఫేవరెట్ చిరంజీవి మూవీ సో చూస్తున్నాం కదా, ఇటు పిల్ల పాపలతో అందరూ కూడా ఇటు సినిమాకి అయితే వచ్చేసారు. యా అన్న చెప్పండి ఏంటి మూవీ ఏంటి? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. సో చూసారు కదా మూవీ, ఇంకా చూడకముందే కూడా అందరూ బ్లాక్ బస్టర్ అంటే కూడా చెప్పేస్తున్నారు. ఎందుకంటే సినిమా పైన అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏంటన్నా విక్టరీ వెంకటేష్ చిరంజీవి ఇద్దరు కూడా థియేటర్లోకి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగానే ఉంటుందని. అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు వదలడు. సో ఆయన నన్ను క్రింజ్ అంటారు కానీ మా ఫాదర్ వాళ్ళంతా ఆయన మూవీస్ బాగా ఫ్యాన్స్ అనమాట. అంటే ఎప్పుడు సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సంక్రాంతి వచ్చిందంటే ఒక పెద్ద హీరోని తీసుకొస్తాడు, తీసుకొచ్చిన ప్రతిసారి ఇటు కొడతాడు అనమాట. సో ఈసారి ఇటు కొడతాడు. నెక్స్ట్ ఇయర్ నాగార్జున గారితో తీయాలి పక్క. నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సినిమా ఒకటి తీస్తే సీనరీ ఇంకా సూపర్ ఉంటుంది. అంటే మరి అటు ఇంటర్నెట్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా అనిల్ రావిపూడి పైన లేకుంటే ఇట్లా మీరు చెప్పినట్టు క్రింజ్ అంటూ కూడా ట్రోల్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. మరి ఈ సినిమా ట్రోల్స్ అన్నిటికీ కూడా దెబ్బతీసేలా ఉంటుందా? ఏం దెబ్బతీదు. మెగాస్టార్ గారు కామెడీ టైమింగ్, సినిమా హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి ఎంట్రీ. ఇదే మనం చెప్పుకోబోతాం. ఆ సాంగ్స్, ఆ ఉక్కు స్టెప్ సందీప్ మాస్టర్ బాగా వేయించాడు. సో సినిమా పండగ పూట కొట్టుకెళ్ళిపోద్ది అంతే. ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అటు ఇటు ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ రావుపూడిని నిలబెడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నంత వరకు అనిల్ రావుపూడిని ఎవరు ఏం చేయలేరు. అంటే మరి ఈసారి సంక్రాంతి కూడా పెద్ద పెద్ద హీరోల కాంపిటీషన్ ఉంది. అటు రవితేజ గారి భర్త మహాశయ అదొక మూవీ ఉంది, ఇటు ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ఉంది, నవీన్ పొలిశెట్టి మూవీ ఉంది. ఇవన్నిట్లలో కూడా మరి ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉందా? ఇంకా ఈ సినిమా కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ బతకాలంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సో రాజాసాబ్ కూడా భలే ఉంది. ఇందాక చూసాను నేను, ఆ సీన్లు కూడా యాడ్ చేశారు. అసలు ఎందుకు తీశారని మేము మారుతిని క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత గుర్తు వెళ్ళిపోయింది సినిమా. ఓకే 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 యా. సో ఇంకా ఇటు నయనతార గారి చిరంజీవి గారి కాంబోలో ఉన్నాయి. వాళ్ళ డ్యూయట్ సాంగ్లు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. వారి కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ కాంబినేషన్ హిట్ అది. ఆయన కామెడీ టైమింగ్ చూసాం. శశి లోపలికి వచ్చి మాట్లాడుతున్నాడు. సో మన ఘరానా మొగుడు ఆ టైం లాంటి కామెడీ టైమింగ్ కానీ, ఆయన మనం ఇంతకు ముందు చూసిన మెగాస్టార్ వేరు, ఇప్పుడు చూసిన మెగాస్టార్